వెంటనే ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు ప్రతి కార్మికుడికి కనీస వేతనం 26,000 రూపాయలు రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే 4 లేబర్ కోడ్లను వెంటనే ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం వదిలాలి కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత చేయండి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సంస్థలను గోపే రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే 4 లేబర్ కోడ్లను వెంటనే వేతనం 26,000 రూపాయలు ఉపాధి హామీ రక్షణ కోసం ఈ రోజు మొత్తం కూడా మన సూర్యాపేట పట్టణం పెద్ద ఎత్తున పికెటిల్లే విధంగా దద్దరలే విధంగా ర్యాలీ చేయడం జరిగింది. మనందరూ కూడా తెలుసు ఏదో బ్రిటిష్ కాలం నుంచి 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి అనేక కార్మిక చట్టాలు చికాగో నగర అమరవీరుల త్యాగాల ఫలితంగా స్ఫూర్తితో పోరాట సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని అయితేంది, అట్లనే ఉద్యోగ భద్రత అయింది, పని భద్రత అయింది, సామాజిక భద్రత అయింది, పిఎఫ్ అయింది, అన్ని హక్కుల కోసం పోరాడి సాధించుకున్న చట్టాలన్నింటినీ కూడా ఈ రోజు ఒక్క కలం పూడుతున్నట్టుగా పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్షం లేకుండా ఈ రోజు అధికార బీజేపీ మతోన్మాద బీజేపీ మొత్తం కూడా కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ లేబర్ కోడ్ అంటే చాలా మందికి అర్థం కావట్లే. లేబర్ కోడ్ అనగానే ఏంటిది కోడ్ ఏంది చట్టం ఏందని చెప్పేసి అంటున్నారు. ఇవాళ చట్టబద్ధమైన హక్కును తీసేసుకొని యజమానుల కొమ్ము కాసే విధంగా లాభాలు తెచ్చే విధంగా వాళ్ళ పని గంటలు పెంచే విధంగా ఈ రోజు కార్పొరేట్ శక్తుల్ని మరి దేశంలో ఒక సంపన్న వర్గంగా తయారు చేసే దానికోసం ఇవాళ మరి చట్టాలు లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. అందుకే ఈ లేబర్ కోడ్లు వ్యతిరేకంగా మనందరం కూడా పోరాటం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు మనం ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. అట్లనే ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లా గుజరాత్లో, కర్ణాటకలో, అట్లా ఆంధ్రాలో అనేక చోట్ల కూడా ఈ రోజు పెద్ద ఎత్తున 10 గంటల పని దినాన్ని తీసుకొచ్చే దానికోసం కుట్ర చేస్తున్నారు. దీని వ్యతిరేకంగా కూడా మనందరూ రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలి, మన హక్కులు సాధించుకోవాలి, మనం నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఐఐటి జిల్లా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ముఖ్యంగా ఈ దేశానికి 75 ఏళ్ళు అవుతుంది స్వతంత్రం వచ్చి. ఈ 75 ఏళ్ల కాలంలో భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కార్మిక చట్టాలు, ఈ చట్టాలు మొత్తం కూడా కార్మిక వర్గానికి రక్షణగా ఆయుధాలుగా ఉపయోగపడ్డాయి. కానీ ఈనాడు 2014 నుండి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం వీటన్నిటినీ రద్దు చేసి కార్మిక ఆయుధాలుగా ఉన్నటువంటి చట్టాలను మొత్తం కూడా రద్దు చేస్తూ నిరాయుధులుగా ఈరోజు కార్మిక వర్గాన్ని తయారు చేయడానికి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాయి. ఈ లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి మరణ శాసనంగా మారినాయి, ఈ ఉరితాలుగా మారాయి. రేపు కార్మికులు యూనియన్ పెట్టుకొని తమ హక్కుల కోసం, తమ జీతభత్యాల పెంపుదల కోసం యాజమాన్యాలతో, ప్రభుత్వాలతో బేరసారాలు చేసుకుంటే హక్కులు నిరాకరించే విధంగా ఈ లేబర్ కోడ్స్ ముందుకొచ్చాయి. ఈ ప్రమాదకరమైన పరిస్థితులు ఈ రోజు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వాటికి కొమ్ము కాస్తూ ఈ రోజు పని గంటలను మొత్తం కూడా 10 గంటలకు పెంచుతూ జీవో 282 జీవోను తీసుకొచ్చింది. ఇది పని గంటలు పెంచడం అంటే శారీరకంగా ఇప్పటికే శ్రమజీవులు అనేక ఇబ్బందులు పడుతూ శ్రమ దోపిడీకి పాల్పడుతూ వెట్టి చాకరీ చేస్తున్న ఒక నేపథ్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేబర్ కోడ్స్ కి మద్దతుగా ఈ జీవో తీసుకురావడం చాలా ప్రమాదకరమైనది. తక్షణమే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులైనటువంటి గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ, ఆచార్య కానీ, అంగన్వాడీలు కానీ, కేజీబీఓలు కానీ ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్లకు కనీస వేతనాల చట్టం ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు సవరించాల్సిన ఒక అవసరం ప్రభుత్వాలపై ఉంది. కానీ అమలు చేయకుండా ఈ దాదాపు 11 ఏళ్ళు అవుతున్న జీతాలు పెంచడం లేదు. దీంతో కార్మికులు వాళ్ళ జీతభత్యాలు పెంచక వాళ్ళ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో అనేక సమస్యలతో ఎదుర్కొంటున్నారు. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా, పెరుగుతున్నటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు అనుగుణంగా కార్మికుల కనీస వేతనాలు పెంచాలని ఈ రోజు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. సంఘాలు ఈ రోజు పిలుపునిచ్చాయి. కార్మిక సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి దేశవ్యాప్తంగా ఈ యొక్క సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు వామపక్షాలు, ప్రజా సంఘాలు, అన్ని రంగాల ప్రజలు కూడా మద్దతు ప్రకటించడమే కాకుండా ఈ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని ఇలా గొంతెత్తి నిరసిస్తున్నారు.
చికాగో అమరుల యొక్క నెత్తుటి సాక్షిగా అమరత్వం పొంది 8 గంటలు పని విధానం సాధించుకుంటే దాన్ని రూపుమాపియాల 10 గంటలు 12 గంటలను తీసుకొచ్చే దుర్మార్గమైన ఆలోచన కేంద్ర ప్రభుత్వం తక్షణమే మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చాది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. లేబర్ కు దేశం ఇలా అభివృద్ధి చెందుతుందని ఇలా ప్రపంచ దేశాల్లో ఇలా ప్రధానమంత్రి చెప్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఒకనాడు 8 గంటల పని విధానాన్ని 10 గంటలు 12 గంటలకు తీసుకుపోతుందంటే అభివృద్ధి చెందుతుందా, ఇది తిరోగమనకు వస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆర్టీసీని ఇలా ముక్కలు చేసి ఇలా మొత్తం ఆర్టీసీ బస్సుల కంటే అద్దె బస్సులు తప్ప ప్రభుత్వ బస్సులు లేని పరిస్థితి. ఆర్టీసీని కూడా ఇలా ఎట్లా ప్రైవేట్ పరం చేయాలని చూస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఇలా ప్రైవేట్ గారు గొప్ప చెప్తుంది. అందుకే ఒక రంగం కాదు, దేశంలోని కార్మిక రంగం అంతా కూడా అనేక ఇబ్బందులతో ఉన్నది. కాబట్టి వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకుంటే ఈ ఉద్యమం మరింత తీవ్రత రంగాలి సాధించేంత వరకు కూడా పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అధికారానికి వచ్చిన దగ్గర నుండి కూడా ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక చట్టాలు విధానాలు తీసుకొస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. గతంలో రైతాంగ వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే దేశవ్యాప్తంగా దాదాపు సంవత్సర కాలం పోరాటం చేసిన ధర్మిల అప్పుడు తన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనుక తీసుకున్న పరిస్థితి ఉన్నది. రైతుల్ని ఇంకా చట్టాలను దొడ్డిదారిని అమలు చేయాలని చూస్తున్నారు. దేశవ్యాప్తంగా రైతాంగం ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ అదే సమయంలో కార్మికుల హక్కుల్ని కాలరాస్తూ 4 కోళ్లు తీసుకొచ్చి కార్మికుల్ని దోపిడీ చేయడం కోసం ఇలా చూస్తా ఉంది. దేశ సంపదను మొత్తం కూడా కార్పొరేట్లకు పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు దారాదత్తం చేస్తాం. దాదాపు బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఈ 11 సంవత్సరాలలో దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు ఇలా కార్పొరేట్లకు ఉచితంగా ఇచ్చిన పరిస్థితి ఉన్నది. అదే సమయంలో దేశంలో ఉన్నటువంటి కోట్లాది కార్మికుల్ని దోపిడీ చేస్తూ ఉన్నది, ఆర్థికంగా దోపిడీ చేస్తూ ఉన్నది, శ్రామిక శక్తిని దోపిడీ చేస్తూ ఉంది, పని గంటలు పెంచే పని చేస్తూ ఉన్నది, అనేక హక్కుని కాలు రాస్తున్న పరిస్థితి ఇలా చూస్తా ఉన్నాం. అందుకే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ఇలా కార్మికులు ఇచ్చిండ్రు. ఆ పిలుపులో భాగంగా ఇలా ఇక్కడ సమ్మె చేస్తూ ఉన్నాం. అందుకోసం రైతాంగం చేసిన పోరాటం సందర్భంగా దేశంలో ఉన్న కార్మికులు పెద్ద ఎత్తున మద్దతు తెలియజేసిండ్రు. ఆ సందర్భంగా ఇలా కార్మికులు చేస్తున్నటువంటి దేశవ్యాప్త సమ్మెకు రైతాంగం ఎస్కేఎం ద్వారా పెద్ద ఎత్తున వాళ్ళకి మద్దతు తెలియజేస్తాను. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా తన విధానాలు మార్చుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు బీజేపీ చేస్తుంది మొత్తం కూడా దేశ సంపదను దోచుకొని, గతంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏ రకంగా దేశ ప్రజలను దోచుకొని తను దోపిడీ చేసిందో ఇవాళ బీజేపీ ప్రభుత్వం కూడా దేశ ప్రజలను దోపిడీ చేసి ఇవాళ కార్పొరేట్లకు కట్టబెడుతున్న పరిస్థితి ఉన్నది. అందువల్ల ఈ బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ తీసుకొస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుంది. బీజేపీ ప్రభుత్వం అవసరమైతే గద్దెదించే పరిస్థితి కూడా వస్తుందని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను రద్దు చేయాలని అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున సమ్మె చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఆ సమ్మెలో భాగంగానే ఇవాళ సూర్యాపేట జిల్లాలో అన్ని కార్మిక సంఘాలు అన్ని పార్టీల మద్దతుతోటి ఇవాళ ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సిపిఐ పార్టీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ ఉన్నది. ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈ 4 కోళ్లు రద్దు చేసే నాడు ఆనాడు చెప్పడం జరిగింది, మేము తెచ్చేటువంటి 4 కోళ్లు కార్మికుల హక్కులకు మరి రద్దు నష్టం జరగటం కాదు, లాభం జరుగుద్దని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఏం జరుగుతుంది? ఆ 4 కోళ్ల వల్ల 8 గంటల పని విధానం పోయి ఇవాళ 10-12 గంటలు తీసుకురావటం జరిగింది. అదే కాకుండా ఇవాళ కార్మికులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి 100 మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి కర్మాగారాలలో ఇవాళ కార్మిక సంఘాలు పెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా 48 గంటలు వారం రోజులు పనిచేయాల్సి ఉంటే ఇవాళ 48 గంటలకు అదనంగా చేస్తున్నటువంటి కార్మికులకు ఓవర్ టైం చేసినందుకు అధికంగా వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కానీ దాన్ని 75 గంటల నుంచి 140 గంటలకు 44 గంటలకు పొడిగించారు. వాళ్ళు పని చేయకపోతే వాళ్ళని ఆటోమేటిక్ గా తీసేసినటువంటి పరిస్థితి వాళ్ళ కొనసాగుతున్నది. అంటే ఈ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు తీసుకొచ్చినటువంటి చట్టాలు మేలు జరుగుతున్నాయా కీడు జరుగుతున్నాయా ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దీన్ని గమనించి రాబో కాలంలో కార్మిక కర్షక వ్యతిరేక ఈ ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వాన్ని పైన పెద్ద ఎత్తున పోరాటాలు చేసి దాన్ని గద్దెదించడం కోసం
అన్ని సంఘాలు బలోపేతం అయ్యి ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ సమ్మెకు పూర్తి స్థాయి మద్దతు తెలియజేస్తూ దీన్ని రద్దు చేసేంత వరకు పోరాటాలు నడుస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టాలను అమలు చేయకుండా ఉన్నటువంటి చట్టాలను నిలబెట్టి తెచ్చినటువంటి లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఈరోజు సార్వత్రిక సమ్మె చేయడం జరుగుతూ ఉన్నది. మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఏంటంటే పన్నుల మీద పన్నులు ఇవాళ కార్మికుల మీద వేస్తూ ఉన్నారు. గతంలో బ్రిటిష్ ప్రభుత్వం చెప్పినట్టుగా బ్రిటిష్ ప్రభుత్వం రోగులకి పన్ను అన్నట్టుగా కార్మిక వర్గాల పైన జీఎస్టీ పన్నుతోటి కోట్ల రూపాయలను ఇవాళ దండుకునేటువంటి బీజేపీ ప్రభుత్వము ఇవాళ స్కీమ్ వర్కర్లుగా ఉన్నటువంటి ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీములు. ఈ స్కీములకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఆ స్కీమ్లను నడిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అట్లాంటి కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్లను రద్దు చేసే విధంగా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పే విధంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ కేంద్రంలో ఈ దేశంలో ఉన్నది. అందుకని మేము 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే అనేక మంది మహిళలు ఆర్థిక ఇబ్బందులు, రక్తహీనత, చిన్నపిల్లల ఫుడ్ సెక్యూరిటీ చేసేటువంటి అంగన్వాడీలు ఇవాళ వాళ్ళని నిర్వీర్యం చేయాలనే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దాన్ని వ్యతిరేకిస్తాం మేము. ఆశా వర్కర్లను కానీ, అంగన్వాడీలను కానీ, మధ్యాహ్న భోజనం కార్మికులను కానీ ప్రైవేట్ పరం చేయాలని చూస్తే ఊరుకునే పరిస్థితి లేదు, ఊరుకునే సమస్య లేదని కూడా మేము చెప్తా ఉన్నాం.